హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే ఏపీకి అమరావతి అనేది ఒక పెద్ద పరీక్ష. ఈ అమరావతి రాజధాని ఏదైతే ఉందో అది పూర్తి చేయడం, ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని ఉంది అని చెప్పి ప్రజలందరికీ కూడా, దేశ ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ, ఈవెన్ ప్రపంచం మొత్తం కూడా తెలిసే విధంగా దాని పేరు ప్రఖ్యాతులు అయితే బయటకు తెలియవలసి ఉంది. అయితే గత 10 ఏళ్ల నుంచి కూడా, అంటే ఎప్పుడైతే తెలంగాణ నుంచి ఆంధ్ర అనేది విడిపోయిందో అప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని అనేది లేదు. అప్పటి ప్రభుత్వం అయిన 2014 నుంచి 19 వరకు కూటమి ప్రభుత్వం పాలించి అమరావతియే రాజధాని అని చెప్పి అనౌన్స్మెంట్ చేసింది. కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే వాళ్ళు రాజధాని అనౌన్స్మెంట్ చేయడం మెయిన్గా ఆంధ్రప్రదేశ్కి నడిబొడ్డున, అంటే విజయవాడ సెంటర్ కాబట్టి అమరావతిలో ఎక్కువ మనకి భూమి దొరికే అవకాశం ఉంది కాబట్టి అక్కడ రైతుల నుంచి భూమి కేటాయించి అమరావతి రాజధాని చేశారు. ఇటు కర్నూలు, కడప ఏదైతే ఉందో ఇది ఇండస్ట్రియల్గా మెయిన్గా కీలకంగా చూసుకుంటే ప్రత్యేకించి కూడా హైకోర్టు అనేది అక్కడ పెడతారనేటట్టు కొంత సమాచారం అయితే వినిపించింది. ఇటు వైజాగ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా, అంటే ఉత్తరాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఐటీ కారిడార్ ప్రకారంగా మెయిన్గా మెట్రోపాలిటన్ సిటీ ప్రకారంగా డెవలప్ చేసే విధంగా ఆలోచనలు అయితే ఉన్నారు. కానీ 2019లో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత కీలకంగా చూసుకుంటే ఇవేవి కాదు అని చెప్పి మొత్తం క్యాన్సిల్ చేసి వైజాగ్ రాజధాని, 3 రాజధానులు, అందులో మెయిన్ రాజధాని వైజాగ్ అనేటట్టు, అంటే విశాఖ నగరం అనేటట్టు చెప్పారు. అప్పటి నుంచి కూడా ముందు వాళ్ళు ఏదైతే అమరావతి అనే స్టాండ్ తీసుకున్నారో, తర్వాత వీళ్ళొచ్చి విశాఖ అనే స్టాండ్ తీసుకున్నారో, ఈ 10 ఏళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే కొంతమంది కీలకమైన వ్యక్తులు అమరావతి మీద ఇప్పుడు బురద జల్లుతున్నారు. మరి వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు, లేదనంటే సోషల్ యాక్టివిస్ట్లా, కామన్ మ్యాన్లా, లేదు అని అంటే దేనికి చెందినవారు కాదని అయితే మనం అయితే చెప్పలేం. కానీ వాళ్ళు అమరావతి మీద ఇప్పుడు బురద జల్లుతున్నారు. ఎలాగనంటే మెయిన్గా కొన్ని మీడియా ఛానల్స్ ఇంటర్వ్యూల్లో కానీ, లేదనంటే కొన్ని ఆర్టికల్సే కానీ, కొన్ని లెటర్స్ అనేవి పెద్ద వ్యక్తులు, అంటే కేంద్ర ప్రభుత్వానికి, మెయిన్గా ప్రపంచ బ్యాంకుకి నిధులు ఇవ్వడానికి ఇలాంటి వీటికి లేఖల రూపంలో రాస్తున్నారు. ఏమనంటే అమరావతిలో చేస్తుందంతా కూడా దారుణం, రైతుల దగ్గర నుంచి అక్రమంగా భూములు లాక్కొని వాళ్ళ దగ్గర ఈ భూములు తీసుకొని రాజధాని కడుతున్నారు అనేటట్టు కొన్ని వార్తలు అయితే రాస్తున్నారు. అండ్ రెండోది కీలకంగా చూసుకుంటే మీడియా కథనాల్లో కేవలం అమరావతిలో బిల్డింగ్స్ కట్టేస్తే అభివృద్ధి అయిపోయినట్టేనా అనేటట్టు కొంతమంది అయితే సూటిగా మీడియా ముందు విష ప్రచారాలు చేస్తారు. దాదాపుగా వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా ఉండేవాళ్ళే అనేటట్టు మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళు మాట్లాడేటప్పుడు కొంతమంది మాట్లాడే విధానంలో విశాఖ నగరాన్ని రాజధాని చేయొచ్చు కదా అనేటట్టు కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ కీలకమైన పాయింట్ చూసుకుంటే 2019 నుంచి 2024 వరకు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది అధికారంలో ఉంది. మొదటగా ఏం చెప్పారు, 3 రాజధానులు అన్నారు. అందులో మెయిన్ రాజధాని అనేది విశాఖ నగరం నుంచే మొత్తం అంతా కూడా కార్యకలాపాలు కొనసాగుతాయని చెప్పారు. బాగానే ఉంది. పోనీ 3 రాజధానులను చెప్పారు, అనౌన్స్మెంట్ చేశారు, వాటికి భూములు వెతుకుతున్నామన్నారు. కానీ ఎక్కడైనా కానీ శంకుస్థాపన చేశారా? ఎక్కడైనా కానీ ఒక్క ఇటుకు బెడ్ అయినా కట్టారా? అంటే కీలకంగా చూసుకుంటే గత 5 ఏళ్ళు కూడా 3 రాజధానులు అనే కాన్సెప్ట్తో ప్రజలందరినీ కూడా ఒక మాయ చేసి మసిపూసారు. కానీ ఎక్కడా కూడా మెయిన్ చూసుకుంటే విశాఖ మెయిన్ రాజధాని అన్నారు, రెండోది అమరావతి రాజధాని అన్నారు, మూడోది కడప, కర్నూలు అన్నారు. కానీ ఎక్కడా కూడా కనీసం వీళ్ళ 3 రాజధానులు ఏదైతే చెప్పారో ఎక్కడా కూడా ఒక శంకుస్థాపన అనేటట్టు, లేదనంటే ఒక బిల్డింగ్ కట్టినట్టు, లేదనంటే భూమి సేకరణ కూడా పూర్తిగా కొనసాగిందనంటే అది కూడా లేదు. గత 5 ఏళ్ళు కూడా కీలకంగా చూసుకుంటే యాక్చువల్గా 10 ఏళ్ల నుంచి, కానీ గత 5 ఏళ్లలో ఒకే ఒక్క క్వశ్చన్, ఎవరిని అడిగినా కానీ ఆంధ్రాకి రాజధాని ఉందా, ఉంటే దాని పేరేంటి అని చెప్పి ఈవెన్ కొన్ని ఎగ్జామ్స్లో కూడా అడిగినట్లు కొంత సమాచారం. అంటే ఇలా తయారైంది గత 5-10 ఏళ్ళు కూడా. సరే, ఇలా గత 5 ఏళ్ళు కూడా రాజధాని లేని రాష్ట్రంగా అమరావతి అనేది, రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అనేది మిగిలిపోయింది. ఇప్పుడు ఏదో విధంగా ఇటు పవన్ కళ్యాణ్, ఈ పక్క నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరూ చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వంతో చర్చలు, సంప్రదింపులు జరిపి ఏదో రావాల్సింది కొద్ది మొత్తంలో అయినా నిధులు రప్పించుకొని ప్రపంచ బ్యాంకుతో మాట్లాడి అక్కడి నుంచి కూడా కొన్ని నిధులు అనేవి అప్పులుగా తెచ్చుకొని ఇక్కడ రాజధాని అనేది కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేయాలి,
2047 వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్లో మొత్తం కూడా ఒక నెంబర్ 1 గ్రీన్ ఫీల్డ్ హైటెక్ సిటీ కింద డెవలప్ చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్లాన్ చేసుకున్నారు. దానికి పవన్ కళ్యాణ్ గారు సహకరిస్తున్నారు, నారా లోకేష్ గారు సహకరిస్తున్నారు, కూటమి నేతలందరూ కూడా సహకరిస్తున్నారు. కానీ కొంతమంది సంఘ విద్రోహ శక్తులు లేదని అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన కొంతమంది సన్నిహితులు ఎవరనేది పక్కన పెడితే వీళ్ళు అమరావతి మీద బురద జల్లుతున్నారు. ఇప్పటికే కూడా 10 ఏళ్ళు రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉంది అని అంటే భారతదేశంలో అది ఆంధ్రప్రదేశ్ అని చెప్పేవారు. ఇప్పుడు కూడా మళ్ళీ ఇలాంటి బురద జిమ్మి ఇప్పుడు దాన్ని ఆగిపోయేటట్టు చేయడానికి, దానికి ప్రపంచ బ్యాంకుల నుంచి వచ్చే నిధులు ఆపడానికి కొంతమంది లేఖలు కూడా రాస్తున్నారంట. అంటే వీళ్ళకి రాజధాని అనేది అవసరం లేదా, లేదు అని అంటే రాజధాని వస్తే అభివృద్ధి చెందుద్ది, అభివృద్ధి చెందితే మనం దోచుకోవడానికి కుదరదు అనేటట్టు వీళ్ళు వ్యవహరిస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. ఇప్పటికే రాష్ట్రం అనేది అభివృద్ధిలో వెనకబడిపోయింది. ఇప్పుడు కూడా సరైన పద్ధతిలో నడవలేక, సరైన పద్ధతిలో అభివృద్ధి చేయలేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది మెయిన్ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే మనమే లీస్ట్లో చాలా వరస్ట్గా ఉంటాం. చాలా ముక్కుసూడిగా చెప్తున్నాను ఈ ప్రశ్న. ఎందుకంటే అభివృద్ధి జరిగితేనే ఏదైనా సాధ్యం. మీకు ఎగ్జాంపుల్ ఎక్కడో వద్దు, తెలంగాణయే తీసుకోండి. మొదట్లో తెలంగాణ ఆంధ్ర కలిపి ఉన్నప్పుడు మొత్తం అంతా కూడా హైదరాబాద్లోనే, తెలంగాణలోనే పెట్టుబడులు పెట్టేవారు. ఇప్పుడు ఈరోజు హైదరాబాద్ అనేది దాదాపుగా 5 నుంచి 6 కోట్ల జనాభా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా హైదరాబాద్ అనేది అన్నం పెడుతుంది. వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి, ఎక్కడెక్కడి నుంచో కూడా వేరే వేరే రాష్ట్రాల నుంచి, వేరే వేరే భాషల నుంచి, వేరే వేరే దేశాల నుంచి వచ్చిన ప్రజలు కూడా హైదరాబాద్లో బతుకుతున్నారు. కారణం హైదరాబాద్ అనేది మెట్రోపాలిటన్ సిటీ కింద డెవలప్ అయింది. ఈరోజు భారతదేశంలో కీలకమైన మెట్రోపాలిటన్ సిటీలు ఏవైనా ఉన్నాయంటే, అతిపెద్ద నగరాలు, బాగా అభివృద్ధి చెందిన నగరాలు ఏవైనా ఉన్నాయంటే అందులో ఖచ్చితంగా హైదరాబాద్ ఉంటుంది. మరి గతంలో అభివృద్ధి జరిగింది కాబట్టి హైదరాబాద్ అనేది ఈరోజు ఇంతమందికి అన్నం పెట్టగలుగుతుంది. మరి ఆంధ్రప్రదేశ్ అనేది ఎక్కడ చూసుకున్నా కానీ ఒక మెట్రో లేదు, ఒక రాజధాని లేదు, సరైన వ్యవస్థలు లేవు, ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ లేదు, పోనీ కనీసం ఐటీ ఇండస్ట్రీస్, సాఫ్ట్వేర్ కంపెనీలు లేదా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయంటే అవి కూడా లేవు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అనేది బాగా వెనకబడిపోయింది. కొంతమంది వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇలా తప్పుడు రాతలు, తప్పుడు మాటలు అయితే మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే అమరావతి అభివృద్ధి చెందాలి.